జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాస్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రజలకు అన్ని వేళలా కాపాడతాడని, సుఖ సంతోషాలకు తోడుగా ఉంటాడని పాస్టర్ తెలిపారు. రేగొండ మండలంలోని ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు అయిన సదానందం, మంతెన సారయ్య, మాచల్ర సంతోష్, బొట్ల థామస్, దయాకర్, రాజయ్య, అయిత జితేందర్, కిషన్ పలువురు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ యొక్క గొప్ప దినం అని చెప్పాలి. మనము ప్రపంచమంతా కూడా ఈ యొక్క గొప్ప పండుగగా, అంటే గొప్ప వాతావరణంలో, మంచి వాతావరణంలో అద్భుతమైన దినంగా ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. క్రీస్తు ఒక గొప్ప వ్యక్తే కాదు, ఈ లోకంలో ఎవరిని చూసినా కానీ, ఎంత మహానుభావుని చూసినా కానీ అంతకంటే గొప్ప వ్యక్తిగా మనకు యేసుక్రీస్తు కనబడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఈ లోకానికి నేను రక్షణను ఇవ్వడానికే వచ్చాను, తీర్పును తీర్చడానికి రాలేదు కానీ రక్షణను ఇవ్వడానికే వచ్చాను. అంటే సర్వ మానవాళి రక్షణలో లేదు, ప్రపంచమంతా కూడా రక్షణలో లేదు. కాబట్టి రక్షణను ఇవ్వడానికి వచ్చాడు. కానీ ఆ రక్షణను మేము కొనసాగించడానికి క్రీస్తు ప్రభుని మేము ఫాలో అవుతున్నాం, ఒక క్రైస్తవులుగా మేము ఫాలో అవుతున్నాం. ఇంత గొప్ప పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మరొకసారి ఈ జిల్లా, మన భూపాలపల్లి జిల్లా వాసులందరికీ, రేగొండ మండలంలో, రేగొండ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ, అధికారులకు, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కుటుంబం, సంఘం నుంచి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రీస్తుని గురించి చెప్పవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు ఈ లోకానికి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, మన చీకటిలో నుండి వెలుగులోనికి పిలవడం కొరకే. ఆయన మనకు ఒక విషయం ఏంటంటే, మనలో నుండి భయాన్ని తొలగించడం కొరకు, అలా మనకు సంతోషాన్ని ఇవ్వడం కొరకు, మనకు ఒకటి ఏంటంటే క్షమాపణ ఇవ్వడం కొరకు, మనకు ఒక పరలోకం ఇవ్వడం కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఇది మనందరి ప్రజలందరికీ కలగాలని, నశించిన దానిని వెతికి రక్షించట కొరకే ఈ లోకంలో ఆయన పుట్టాడని మరొకసారి ఈ ప్రజలందరికీ ఈ సందేశం అందిస్తూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము అందరికీ తెలియపరుస్తున్నాం.